ఆ 2,80,00,000 అదేంటంటే 80 అడుగుల ఎత్తుకు వెళ్తుంది. 80 అడుగుల ఎత్తుకు వెళ్ళిన తర్వాత 360 degrees రేడియస్లో అది 200 అడుగుల వరకు కవర్ చేస్తుంది. అట్లా అఖిలక్రాన్ని తీసుకుని అక్కడ అప్పుడు ఏంటంటే 20% ఇది ఉండేదండి. ఆ ఇతర రాష్ట్రాల్లో 20% మాత్రమే షూటింగ్ చేయాలి, అంతకుమించి చేయకూడదు అనేటప్పటికీ చిరంజీవి గారు, అశ్విన్ దత్ గారు, చోటా గారు, గుణశేఖర్ గారు కూర్చుని కలకత్తాలో మనం ఏమేమి షార్ట్స్ తీయాలి ఎక్స్టీరియర్ అని చెప్పి సరిగ్గా 9 రోజులు తీశారండి. 9 రోజులు చేశారు షార్ట్స్. ఓకే. ఎలా చేశారంటే మరీ ముఖ్యంగా యమహానగరి కలకత్తాపురి ఆ పాట ప్యాక్డ్గా మీకు కంప్లీట్ కలకత్తా అందాన్ని తెర మీదకు తీసుకొచ్చినటువంటి పాట. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఒక కారులో కూర్చుని చిరంజీవి గారు, చోటా నాయుడు గారు, గుణశేఖర్ గారు కారులో కూర్చుని వెళుతూ లొకేషన్ బాగుంది ఆపేసి చిరంజీవి గారిని దిగి, సార్ మీరు నడుచుకుంటూ రండి, మీలో మీరు పాడుకుంటూ రండి, నగారా గిగారా ఏముండదు, ఇది సార్ లిరిక్, ఈ లిరిక్ దాకా అక్కడ తీసాం, ఆ లైన్ ఇక్కడ తీసాం, డ్యాన్స్ మూమెంట్స్ పక్కన పెట్టి ఆయన పాడుకుంటా రావడం, ఆయన నడుచుకుంటా రావడం, హమ్ చేసుకుంటూ రావడం, అట్లాంటి షార్ట్స్ అన్ని నచ్చిన లొకేషన్స్ కార్ ఆపి తీసుకుంటూ వెళ్ళారు అనమాట. చాలా మందికి తెలియదు ఈ విషయం. చాలా న్యాచురల్గా ఉంటుంది. మీకు చిరంజీవి గారు ఎంత న్యాచురల్గా ఉంటారో. ఆయన పేరు కూడా భిన్నంగా రామకృష్ణ అని పెట్టారు సినిమాలో పేరు. ఈ సినిమాలో ఒక్కొక్క సాంగ్కి గుణశేఖర్ గారు ఒక్కొక్క థీమ్ అనుకున్నారు. మన అబ్బబా ఇద్దు అదిరేలా ముద్దు పాటకి రొమాంటిక్ థీమ్ అనుకుని ట్యూన్ చేసిన తర్వాత వేటూరు గారు వచ్చారండి. ఫస్ట్ ఆ లిరిక్ ఆ ట్యూన్ వినగానే అబ్బబా ఇద్దు అదిరేలా ముద్దు అనేటప్పటికి అశ్విన్ గారు ఎగిరి గంతేశారట సోఫా నుంచి. అంటే ఏంటి ఎగిరి గంతేస్తున్నావు దత్తు అంటే, అబ్బని తిని దెబ్బ రాశారు కదా, ఇక్కడ అబ్బబా ఇద్దు అదిరేలా ముద్దు అంటే ఎగిరి గంతైనా అలాగే ఉంది ఇది కూడా అని చెప్పి ఇద్దు అదిరేలా ముద్దు. కొరియోగ్రఫీ అండి నెంబర్ ఆఫ్ మన ఈయన చేశారు, లారెన్స్ గారు చేశారు, రాజు సుందరం గారు చేశారు, రామచిలకమ్మ పాట లారెన్స్ గారు. నాకు విపరీతంగా నాకు నచ్చిన నాకేంటంటే చిరంజీవి గారు సరోజ్ ఖాన్ గారి కొరియోగ్రఫీలో చెయ్యాలని చెప్పి, అట్లా సరోజ్ ఖాన్ గారు ఓమారియా పాటకి ఆవిడ చేసినటువంటి కొరియోగ్రఫీ అండి. ఎంత అద్భుతమైన 5 సెటప్స్ అండి, 5 వేరియేషన్స్, 5 సెటప్స్. ఆవిడేంటి మ్యూజికల్కి బీజిఎంకి ఆవిడ ఊహించుకొని ఆవిడ చేయించుకుని సెట్ చేయించుకుని ఈ సినిమాకి చోటా నాయుడు గారు ఒక హీరో, మణిశర్మ గారు ఒక హీరో, చిరంజీవి గారు మనకు మెయిన్ హీరో. పక్కన పెడితే వీళ్ళిద్దరూ అసలు సిసలైన హీరోలు. వీళ్ళిద్దరూ డిటిఎస్ అనమాట సినిమా. మీకు అప్పటికి మాస్టర్ డిటిఎస్ అది చోటా నాయుడు గారు చేశారు. ఇక్కడ చూడాలన్నది వచ్చేటప్పటికి ఏంటంటే డిటిఎస్కి సంబంధించి అప్పటికి ఇంకా టెక్నాలజీ అప్డేట్ అయింది. దాంతో ఆ సౌండ్స్ వినటానికి డిటిఎస్ థియేటర్స్లోకి ప్రేక్షకులు వచ్చి కూర్చునేవాళ్ళు అనమాట. ఈరోజు చూశారు, మరుసటి రోజు మన్నాడు కూడా తెలియకుండా ఆడియన్స్ వచ్చేవాళ్ళు సినిమాకి, వచ్చి కూర్చున్నాడు. సీనియర్ సిటిజన్స్ కూడా సౌండ్ వాళ్ళని అట్రాక్ట్ చేసింది, విజువల్స్ అట్రాక్ట్ చేసాయి. ఆ అఖిలక్రేన్తో మనం ఇందాక మాట్లాడుకున్నాం, ఒక షాట్ ఉంటుందండి, పర్టికులర్ షాట్. చిరంజీవి గారు అలా కింద నుంచి ఉంటే ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోయి పై నుంచి మళ్ళీ కిందకి వచ్చి ఆ షాట్ మళ్ళీ ఇలా వెళుతుంది అనమాట. దట్ ఈస్ చోటా నాయుడు గారు. అంటే దాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలిసినటువంటి ఫోటోగ్రాఫర్కి దొరికితే ఆ పరికరము దాన్ని ఎంత ఆయుధంగా ఈయన అఖిలక్రేన్తో తీస్తున్నాడు చోటా నాయుడు గారు అని చెప్పి కృష్ణవంశీ గారు వచ్చి కూర్చుని రామచిలకమ్మ సాంగ్ లైటింగ్ ఎలా చేస్తున్నారు, అఖిలక్రేన్ ఎలా వినియోగిస్తున్నారు, ఈయన వచ్చి కూర్చున్నాడంటే కృష్ణవంశీ గారు ఒకరోజు ఎలా చేస్తున్నారు తెలుసుకోవడానికి. ఇది లొకేషన్కి వచ్చి అన్నపూర్ణ 7 acres వేశారు సెట్. కంప్లీట్ అపార్ట్మెంట్స్కి సంబంధించి చార్ల్స్ అంటారు, ఈ చార్ల్స్ కైండ్ ఆఫ్ ఇది అపార్ట్మెంట్ సెట్ వేసి దివాకర్ బాబు గారి సంభాషణలు ఇవన్నీ కూడా సినిమా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయి. మన మాస్టర్ తేజ సజ్జా సినిమాలో ఆయన మొదటి సినిమా, తేజ సజ్జా మొదటి సినిమా, విఎఫ్ఎక్స్ని వినియోగించుకున్న తీరు, విఎఫ్ఎక్స్ని కూడా చాలా అద్భుతంగా సినిమాలో సింబలే పాటలో ఉపయోగించుకున్న తీరు. తెలియకుండా సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందో ఎప్పుడు అయిపోతుందో తెలియదు అనమాట. అంజనా జవేరి గారు ఇద్దరు గురించి అసలు అంజనా జవేరి దానికన్నా సౌందర్య గారితో ఉన్న ఆ కామెడీ సీన్స్ కావచ్చు, ఆ లవ్ ట్రాక్ కావచ్చు, ఆవిడ అమాయకత్వంతో ఈయన కామెడీ జనరేట్ చేయడం కావచ్చు, అది అద్భుతం అసలు. అంజనా జవేరి గారితో అంటే ఒక్కటే గుర్తుకొస్తుంది, రైల్వే సీను, రైల్వే స్టేషన్. అదే చూడాలనుంది టైటిల్ కి. అదే చిరంజీవి గారి ఎక్స్ప్రెషన్స్ అండి, మెయిన్ చిరంజీవి గారి ఎక్స్ప్రెషన్స్, క్యూట్ ఆ రొమాన్సిజం అనేది చిరంజీవి గారు ప్రజెంట్ చేసినటువంటి విధానం నాకు బాగా. మీరు ఇందాక సౌందర్య గారిని గుర్తు చేశారు కాబట్టి, ఆవిడ రక్తంతో ప్రేమ లేఖ రాసింటే ఎవడ రక్తంతో అంటాడు ఆయన.
ఆ పర్టికులర్ ఇప్పటికీ ఫేమస్ ఎవడ రక్తంతో అంటాడు ఆయన. అదే కుమారి కుమారి నన్ను చూస్తే పోతుంది మతి, నాకేదేదో అయిపోతుంది అనుకుంటే డైలాగ్ వస్తుంది, సడన్ గుర్తుకు రావట్లేదు. నాకు పోయింది వాడు అయిపోయా అదో గతి అంటూ ఈయన కౌంటర్ ఇవ్వడం. మీకు ఏంటి చెప్పినా అర్థం కాదంటే ఆవిడ లోపలికి కలిగి వెళ్ళిపోవడము భలే ఉంటుంది కామెడీ, వాళ్ళిద్దరి కాంబినేషన్. నెక్స్ట్ ఎంఎస్ గారిది బ్రహ్మానందం గారి వేరే లెవెల్. అద్దెలకి వెళ్తూ ఉంటే అక్కడ ఆంధ్ర వాళ్ళు వెళ్ళి అక్కడ వాళ్ళను అమ్మ అనుకుంటూ అడగడము. బ్రహ్మాజీ గారు ఆహుతి ప్రసాద్ ఇన్ని మాట్లాడుకుని వాడు సామాన్యుడు కాదు, ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడుకోకపోతే ఎలాగండి, ధూళిపాళ్ళ గారి గురించి మాట్లాడుకోకపోతే లేదు. ధూళిపాళ్ళ గారు చిరంజీవి గారు తండ్రి కొడుకులుగా అగ్ని సంస్కారం అని సినిమా చేశారు. ఓకే, పురోహితుడైన తండ్రి, ఆ పురోహితుడి కొడుకుగా చిరంజీవి గారు. పాపం ఆ సమయంలో శంకరాభరణం సమయంలో కొట్టుకుపోయిన సినిమా అండి, నాకు బాగా గుర్తున్నంతలో. చాలా మంచి సినిమా, రిజర్వేషన్స్ ప్రశ్నించిన సినిమా. చిరంజీవి గారి కోర్ట్ రూమ్ సీన్స్ ఉంటాయి, చిరంజీవి గారు జందెం పట్టుకొని చెప్పే డైలాగ్ సీన్ బ్రాహ్మడిగా చేశారు అప్పుడు ఆయన. మళ్ళా ధూళిపాళ గారు ఉన్నాయి, గతంలో కొన్ని సినిమాలు ఉన్నాయి, కానీ ఇందులో ధూళిపాళ గారు చేసినటువంటి ఒక గాడ్ ఫాదర్ లాంటి ఒక పాత్ర. ప్రకాష్ రాజ్ గారు. ఇక ఇక్కడ ఒక సామ్యం చెప్పాలండి, అంతఃపురం చూడాలని రెండు ఒకటే కథలు తెలుసా మీకు? అంతఃపురం చూడాలని ఉంది. విలన్ దగ్గర బిడ్డ ఉన్నాడు, ఆ బిడ్డను తిరిగి తెచ్చుకోవాలి అంతే. రెండు కథల సామ్యం ఒకటే. అక్కడ ప్రకాష్ రాజు, ఇక్కడ అక్కడ ఫ్యాక్షన్, ఇక్కడ మాఫియా. అక్కడ ప్రకాష్ రాజు, ఇక్కడ ప్రకాష్ రాజు. అక్కడ ఏంటంటే భర్త చనిపోయాడు, సౌందర్య తల్లి వెళ్ళి బిడ్డ కోసం పోరాడుతుంది. ఇక్కడ భార్య చనిపోయింది, తండ్రి వెళ్ళి బిడ్డ కోసం పోరాడతాడు, అంతే కదా. కానీ ఇద్దరికి తెలియదు, ఇద్దరు ఇలాంటి ఒక కథాంశంతో ఈ కథాంశంతో చేస్తున్నాం, ఇద్దరికి తెలియదు. 2-3 నెలల తేడాలో వచ్చినాయి రెండు సినిమాలు. అయినా సరే అది టేకింగ్ వేరే ఉంటుంది. ఇప్పుడు మీరు పోలిస్తే అవునా అన్న ఇది, కానీ అది కంప్లీట్ గా తీసింది రూరల్ బ్యాక్ డ్రాప్ లో, ఫ్యామిలీ నిజంగా ఫ్యాక్షన్ అంటే ఇలా ఉంటుంది, ఆడావుడి. అది ఇది హై లెవెల్ లో, చాలా హై లెవెల్ పిక్చర్. అక్కడ పిక్చరైజేషన్ చేసిన దానికి తగ్గట్టుగా దాన్ని తీసింది. రెండు అంటే అఫ్ కోర్స్ మీరు చెప్పిన తర్వాత ఇప్పుడు చూస్తే అవును నిజమే కదా అన్న థాట్ వస్తుంది, కానీ వేరుగా చూసినప్పుడు అది ఎవరికి జనరేట్ అవుదా పాయింట్. అలా ఈ సినిమాకు సంబంధించి మాకు బాగా గుర్తు నంది అవార్డ్స్ విషయంలో అన్యాయం జరిగింది ఈ సినిమాకి. అది మరీ ముఖ్యంగా సినిమాటోగ్రఫీకి చోటా నాయుడు గారికి అందరూ ప్రేక్షకులందరూ ఆయనకి సినిమాటోగ్రఫీకి సంబంధించి నంది అవార్డు వస్తుంది అనుకుంటే, మన విన్సెంట్ గారు ఆయన తనయుడు జైనన్ విన్సెంట్ గారికి ప్రేమంటే ఇదే సినిమాకి ఆయన ప్రకటించారు. ఓకే, అది ఎట్లాగా ప్రకటిస్తారు, మీరు ఇప్పుడు కమిటీలో ఉండకూడదు. మీ అబ్బాయి సినిమా వస్తున్నప్పుడు ఏది పోటీకి మీరు కమిటీ నుంచి తప్పుకోవాలి. మీరు ఎట్లా మీ అబ్బాయి సినిమాకి మీరు ఇస్తారని చోటా నాయుడు గారు ప్రశ్నించారు కూడా ఆ సమయంలో. అది కొంత అన్యాయం జరిగిన మాట వాస్తవం, చూడాలనుంది సినిమాకి. తర్వాత కర్నూలు అంటే అప్పుడు 19 కేంద్రాల్లో రాయలసీమలో 100 రోజులు ఆడిందండి సినిమా. అప్పటి వరకు రాయలసీమలో ఉన్నటువంటి కలెక్షన్లకు సంబంధించి అన్ని రికార్డులని చూడాలనుంది, ఇది తిరగరాసింది. అందుకని సత్యదినోత్సవ వేడుక కర్నూలులో చేశారు. కానీ ఎరుగని విధంగా కర్నూలులో జరిగింది సత్యదినోత్సవ వేడుక. లేట్ అయినా వైజయంతి మూవీస్ లో సెకండ్ సినిమా హిట్ ట్రాక్. ఇప్పుడు కలకత్తా బ్యాక్ డ్రాప్ అనేది, ఇప్పుడు జగదేకువీరుడు అనుకోండి, జగదేకువీరుడులో సుందరి దేవలోకం బ్యాక్ డ్రాప్, ఇదేమో కలకత్తా బ్యాక్ డ్రాప్. ఆ తర్వాత వచ్చిన ఇంద్ర వారణాసి మరియు రాయలసీమల బ్యాక్ డ్రాప్, ఈ 2 బ్యాక్ డ్రాప్ల ఇది. అలా తర్వాత మీకు 2002కు కానీ ఇది 98, 2002 సంబంధమే లేదు. అంటే మళ్ళా చిరంజీవి గారు ఇంకో ఇన్నింగ్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది, 4 సంవత్సరాలు బట్టి. అక్కడ ఏంటంటే అన్నయ్య సినిమా తర్వాత మృగరాజు, డాడీ, శ్రీ మంజునాథ లాంటి దృశ్యకావ్యాలు, కళాఖండాలన్నీ వచ్చిన తర్వాత మీకు ఏమైందంటే ఫ్యాక్షన్ కత్తో చిరంజీవి గారు సినిమా చేస్తే ఆడుతుంది నమ్మిన వ్యక్తి పరుచూరు గోపాలకృష్ణ గారు. అందుకని అశ్విని దత్ గారు ఏం చేశారంటే, గోపాల్ గారు, అశ్విని దత్ గారు వీళ్ళు మొదట చిన్ని కృష్ణ గారు చెప్పిన తర్వాత కథ విన్న తర్వాత ఏంటంటే, గోపాల్ గారు ఇది ఫ్యాక్షన్ కథే కదా అన్నారు. చిన్ని కృష్ణ గారు చెప్తున్నది ఏంటి, అన్నవరం బ్యాక్డ్రాప్లో చెప్తున్నారు కదా అదే అని. గోపాలకృష్ణ గారు మాత్రం చిరంజీవి గారు చేస్తే మాత్రం ఫ్యాక్షన్ ఆడుతుంది, ఈ ఒక్కటి చేసేస్తే చిరంజీవి గారి క్యారెక్టరైజేషన్స్లో ఇది ఫుల్ఫిల్ అవుతుందని చెప్పి చిరంజీవి గారి దగ్గరికి కథ తీసుకెళ్ళినప్పుడు పరుచూరు గోపాలకృష్ణ గారు చెప్పింది ఏంటంటే, సార్ ఇప్పుడే మార్కెట్ నుంచి మాంసం తీసుకొచ్చాం, ఇంకా కూర వండలా, మసాలా వేయలా, అలా ఉంటుంది వినండి అన్నాడు ఆయన. చిరంజీవి గారిని చెప్పండి అన్నాడు. చెప్పిన తర్వాత చిరంజీవి గారికి నచ్చి చిరంజీవి గారు ఓకే చేశారు. పరుచూరు వెంకటేశ్వరరావు గారు, చిన్ని కృష్ణ గారు కాశీ వెళ్ళారు, మాటలు రాసుకుని వద్దాం, సెకండ్ హాఫ్ రాసుకుని వద్దాం. వెళ్ళిన తర్వాత కాశీ బ్యాక్ డ్రాప్ వచ్చింది. అక్కడ పాత్రలు కొన్ని వచ్చాయి. నాకు ఇందులో మన ఆకుల శివ గారి భాగస్వామ్యం కూడా ఉందని అంటారు, నాకు దాని గురించి తెలియదు పూర్తిగా. మన రచయిత ఆకుల శివ గారి భాగస్వామ్యం కూడా ఉందని చెప్తారు. పరుచూరు బ్రదర్స్ దగ్గర ఇప్పుడు ఆకుల శివ గారు కూడా సహాయ రచయితకి పనిచేస్తున్నారు. ఈ కామెడీ ట్రాక్లకు సంబంధించి నాది తినాలే మీది తినాలే ఆకుల శివ గారు రాశారని చెప్తారు.
తెనాలి వాస్తవంగా చిన్ని కృష్ణ గారి స్వస్థలం, ఆయన ఇంటి పేరు కూడా ఆకులే.